తెలంగాణలో 20 ఏళ్ల నాటి పరిస్థితులు పునరావృతం అయ్యేలా రేవంత్ సర్కార్ చర్యల ద్వారా స్పష్టమవుతోంది. అప్పులు అభివృద్ధి శాఖగా చూపి ప్రపంచ బ్యాంకును తెలంగాణలో మళ్లీ తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అవుతోంది. ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తీసుకుంటే తెలంగాణ ఆర్థిక సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టడమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ బ్యాంకుకు తలొగ్గితే గ్యారంటీల అమలు గగనమే కానుంది. తెలంగాణను ప్రపంచ బ్యాంకు విషకౌగులిలోకి చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉవ్విళ్లూరుతోంది. తక్కువ వడ్డీతో నిధులు ఇవ్వడానికి ప్రపంచ బ్యాంకు సానుకూలంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి కొన్నేళ్లుగా పదే పదే చెప్తున్నమాట. ఇటీవల అమెరికా పర్యటనలోనూ ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో చర్చలు జరిపారు. హైదరాబాద్ 4.0, మూసీ ప్రక్షాళన, స్కిల్ యూనివర్సిటీ, ప్రజారోగ్య రంగానికి అప్పులు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఈ నిర్ణయంపై ఆర్థిక నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ బ్యాంకు నుంచి రుణాలు తీసుకోవాలంటే సంక్షేమ రంగాన్ని పణంగా పెట్టాల్సి వస్తుందని స్పష్టం చేస్తున్నారు. ఆదాయ వ్యయాలపై ప్రపంచ బ్యాంకు గుత్తాధిపత్యం చెలాయిస్తుందని, వచ్చే ఆదాయాన్ని ఎలా ఖర్చు పెట్టాలో, దేనికి ఖర్చు పెట్టకూడదో చెప్తున్నారు. రాష్ట్ర రూపంలో చెల్లిస్తున్న ఆంక్షలు, విధిస్తున్న పన్నుల డబ్బును ఎలా ఖర్చు చేయాలో నిర్దేశిస్తుందని అంటున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే తెలంగాణ ఆర్థిక సార్వభౌమాధికారాన్ని ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టడమేనని హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో దాదాపు 20 ఏళ్ల తర్వాత ప్రపంచ బ్యాంకు అనే పేరును మళ్లీ వినిపిస్తుందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో ప్రపంచ బ్యాంకు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఓ దశలో ప్రపంచ బ్యాంక్ అనేది ఊతపదంగా మారింది. చంద్రబాబు ప్రభుత్వం విచ్చలవిడిగా ప్రపంచ బ్యాంకు నుంచి రుణాలు తీసుకుంది. తిరిగి వాటిని చెల్లించేందుకు ప్రజలపై పన్నుల భారం మోపి ముక్కుపిండి వసూలు చేసిందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే కరెంటు ఛార్జీలు పెంచేందుకు ప్రయత్నిస్తే బషీర్బాగ్ లో కాల్పుల వరకు వెళ్లిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత వైఎస్ఆర్ సీఎం అయిన తర్వాత ప్రపంచ బ్యాంకుతో కలుగుతున్న నష్టాలను గుర్తించి తెగదెంపులు చేసుకున్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రులు కూడా ఈ విధానాన్ని కొనసాగించారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకును ఆమడు దూరంలో ఉంచింది. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు శిష్యుడు, సహచరుడిగా చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి మళ్లీ ప్రపంచ బ్యాంకు తెర మీదకు తెచ్చారని నిపుణులు అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అభయహస్తం పేరుతో 6 గ్యారంటీలు, 400కు పైగా హామీలిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ 5 గ్యారంటీలను అమలు చేస్తున్నామని వినిపిస్తోంది. మిగతా వాటిని కూడా ఖచ్చితంగా అమలు చేస్తామంటూనే రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, కిస్తీలు కట్టడానికి కూడా అప్పులు చేయాల్సి వస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ప్రపంచ బ్యాంకు నుంచి రుణాలు తీసుకోవాలంటే సంక్షేమ పథకాలకు కోత పెట్టాల్సిందేనని నిపుణుల మాట. ఓవైపు డబ్బులు లేవని బీద అరుపులు అరుస్తూ, మరోవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటే ప్రపంచ బ్యాంకు ₹1 కూడా ఇవ్వదని స్పష్టం చేస్తున్నారు. కాబట్టి పథకాల్లో కోతలు విధిస్తేనే రుణాలు దక్కుతాయని చెప్తున్నారు. రాష్ట్రంలో మూసీ రివర్ ఫ్రంట్, స్కిల్ యూనివర్సిటీ, హైదరాబాద్ 4.0లను రేవంత్ రెడ్డి మళ్లీ ప్రపంచ బ్యాంకును తెర మీదకు తెచ్చారని నిపుణులు అంటున్నారు. ప్రపంచ బ్యాంకు రుణాలంటేనే కఠినమైన నిబంధనలు ఉంటాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రైవేటీకరణ దాని ప్రాధాన్యత లక్ష్యమని, ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకునే రుణాలతో చేపట్టే ప్రాజెక్టులన్నీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో ఉండాల్సిందేనని అంటున్నారు. ఇక సంక్షేమ పథకాలకు ప్రపంచ బ్యాంకు బద్ద వ్యతిరేకని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వాలు పేదల కోసం ఉచిత పథకాలు అమలు చేయొద్దని, ప్రతి దానికి ముక్కుపిండి మరీ డబ్బులు వసూలు చేయాలన్నది దాని సిద్ధాంతమని పేర్కొంటున్నారు. రుణం ఇచ్చే ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, ఆదాయ వ్యయాలను ప్రపంచ బ్యాంకు క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. తీసుకునే అప్పును ఎలా ఖర్చు చేస్తారు, దాని నుంచి ఎలా ఆదాయం వస్తుంది, అప్పో వడ్డీ కలిపి ఎలా చెల్లిస్తారనే అంశాలను బేరీజు వేస్తుందని చెప్తున్నారు. ప్రపంచ బ్యాంకు విధానాలపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దశాబ్దాలుగా ప్రజా పోరాటాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచ బ్యాంకు, IMFకు వ్యతిరేకంగా అనేక ఆఫ్రికా దేశాల్లో ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలుపుతున్నారు. నైజీరియాలో ఇటీవల $2.25 బిలియన్ ప్రపంచ బ్యాంకు రుణం కోసం ఆ దేశ అధ్యక్షుడు బోలా తినబు పెట్రోల్ సబ్సిడీలను, విద్యుత్ సబ్సిడీలను తగ్గించారు. చలామణిలో ఉన్న కరెన్సీ నోట్ల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించడంతో దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు సమ్మె మొదలుపెట్టాయి. ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నైజీరియాను స్వేచ్ఛగా వదిలేయండంటూ నినాదాలు చేశారు. కెన్యాలోనూ అదే పరిస్థితి. IMF, వరల్డ్ బ్యాంక్ కెన్యాను మీ కబంధ హస్తాల నుంచి విడిచిపెట్టాండంటూ ప్రజల రాజధాని నైరోబీలో ఉద్యమాలు చేస్తున్నారు. ప్రపంచ బ్యాంకు, IMF విధానాల వల్ల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతున్నాయని, పర్యావరణానికి నష్టం కలుగుతుందని,
వాతావరణ మార్పులతో విపత్తులు తలెత్తుతున్నాయని అమెరికాలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. వైద్య ఆరోగ్య రంగానికి సాయం చేసేందుకు ప్రపంచ బ్యాంకు ముందుకు వచ్చిందని ప్రభుత్వం చెబుతోంది. మొదటి 3 ప్రాజెక్టులు ప్రపంచ బ్యాంకు నిబంధనలు తగ్గట్టే పీపీపీ పద్ధతిలో చేపట్టనున్నట్లు ఇప్పటికే స్పష్టత వచ్చిందంటున్నారు. ఆరోగ్య రంగంలో పెట్టుబడిదారులు ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. అంటే సమీప భవిష్యత్తులో ప్రజలకు ఉచితంగా వైద్యం అందదా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ బ్యాంకు నిబంధనల ప్రకారం ఆదాయం చూపించాలని, ప్రజారోగ్యంలో ఆదాయం ఎలా చూపిస్తారని అడుగుతున్నారు. ఈ లెక్కన మళ్లీ యూజర్ ఛార్జీలు తెర మీదకు తెస్తారని అనుమానిస్తున్నారు. ఓవైపు అభయహస్తం అంటూనే మరోవైపు ప్రపంచ బ్యాంకు రుణం కోసం పాకులాడుతూ రాష్ట్రాన్ని కబంధ హస్తాల్లోకి నెడుతున్నారని మండిపడుతున్నారు. ఏటా రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులను బేరీజు వేస్తూ వ్యయ నియంత్రణలకు ఆదేశాలు ఇస్తుందని తెలిపారు. ఒకవేళ రాష్ట్ర ఆదాయం తక్కువగా ఉండి ఖర్చు ఎక్కువగా ఉంటే నిధుల విడుదలకు షరతులు విధిస్తుందని పేర్కొన్నారు. ఫలానా సంక్షేమ పథకంలో కోతలు విధించాలనో, లేదో లబ్ధిదారుల సంఖ్యను తగ్గించాలనో, లేదా పథకాన్ని పూర్తిగా ఎత్తివేయాలనో ఆదేశిస్తుందని చెబుతున్నారు. అమలు చేయకపోతే నిధుల విడుదలను ఆపడమే కాదు, తీసుకున్న మొత్తం అప్పును కట్టాలంటూ పీకల మీద కూర్చుంటుందని హెచ్చరిస్తున్నారు. దీంతో వాటిని తీర్చడానికి మళ్లీ కొత్త అప్పులు చేయాల్సి వస్తుందని చెప్తున్నారు. ప్రపంచ బ్యాంకు నుంచి రుణాలు తీసుకోవడం అంటే అప్పుల ఊబిలో కూరుకుపోవడమేనని హెచ్చరిస్తున్నారు. ఇక బ్యాంకు నిధులను ప్రజాసేవకో, ఉచిత పథకానికో అమలు చేస్తామంటే ఒక్క రూపాయి కూడా విధించదని స్పష్టం చేస్తున్నారు.